నిలదీసిన భార్య పిల్లలపై పచ్చి బూతులు తిడుతూ రాడ్ తీసుకుని చంపే ప్రయత్నం చేశారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకోకపోతే జగన్ రెడ్డి శిష్యుడు భార్యని పిల్లల్ని చంపేసేవాడు. టెక్కలి పోలీసులకు ఎమ్మెల్సీ దువ్వాడ ఫిర్యాదు చేశారు. భార్య వాణి కుమార్తెతో పాటు 5 వ్యక్తులు తనపై హత్యాయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి గేట్లు వెరగొట్టి లోపలికి వచ్చారని ఫిర్యాదు చేశారు. వాణి ఆమె అనుచరులను అరెస్టు చేయాలని కోరారు దువ్వాడ. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్. మీడియాలో ఫొటోస్ పెట్టారు కదా మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్. అవును, టెంపుల్స్ కి వెళ్ళాం. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేనున్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అదే పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్లి అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాన్ని